కర్నూలు జిల్లాలో ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టూ వీలర్, కార్, హెవీ వెహికల్స్ నడిపేవారు మద్యం సేవించి వాహనం నడపడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. మైనర్లకు ఎవరు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమంటున్న ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు భద్రత పాటిస్తూ వాహనాలు నడపాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు నియంత్రించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? సార్, మేము రీసెంట్గా ఈ నెల 18వ జరిగిన ఒక లారీ దుర్ఘటనలో లారీ ఓనరు, డ్రైవర్ ముగ్గురు చనిపోయారు. ఇంకొతను సీరియస్గా ఇంజూర్ అయినాడు. ఆపరేషన్లు జరుగుతున్నాయి. అతను కొద్దిగా కోలుకుంటున్నాడు. దీంట్లో మేము వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏమైనా చిన్నమైన కుటుంబాల విషయంలో తీసుకొని ఒక చిన్న వీడియో లాంటివి తీసి ప్రజలకు అవేర్నెస్ చేపిస్తున్నాము. ఏమంటే పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. ఈ యాక్సిడెంట్ తగ్గుముఖం పట్టాలంటే ముఖ్యంగా పబ్లిక్లో ప్రజలలో హెల్మెట్ ధరించాలి. రెండవది, తాగిన బండి నడపకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. నాలుగోది, వెహికల్లో పోతున్నప్పుడు, కార్లలో పోతున్నప్పుడు సీట్ బెల్ట్ కరెక్ట్గా ధరించమని వాళ్ళ మనసులో పడిపోవాలి. అంటే వాళ్ళలో దినచర్యగా ఒకటి బండి దక్కినామంటేనే గుర్తు రావాల్సింది హెల్మెట్. కనుక అది వచ్చేదానికి మేము ఈ ప్రతి కూడిల్లో ఈరోజు మీరు చూసే రాజవిహార్లో ప్రదర్శిస్తున్నాము. కర్నూలు పట్టణంలో ప్రతి కూడల్లో 2-3 సార్లు సాయంత్రం 5:30-6 నుంచి 8 వరకు ప్రదర్శించి పబ్లిక్లో అవగాహన చేపించాము. నెక్స్ట్ దీని మీద స్ట్రిక్ట్గా స్పెషల్గా చేస్తాం. ముఖ్యంగా ఈ మైనర్ డ్రైవింగ్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. వాటి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సార్, 18 సంవత్సరాల లోపల డిఎల్ లేకుండా నడిపిన వాళ్ళను మైనర్ డ్రైవింగ్ కింద వస్తుంది. దాని ఈ పాయింట్లోనే ఈ రాజవిహార్లో సి క్యాంప్లో వారానికి 3 రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి మైనర్ డ్రైవింగ్ మీద ప్రత్యేక చర్య తీసుకుంటున్నాము. ఇప్పటికీ మేము దాదాపు 150 మంది మైనర్ డ్రైవర్స్లకు 5,000 రూపాయలు జరిమానా విధించి వాళ్ళకు సూచనలు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి షోలు చూపించి రెండోసారి దొరికితే వాళ్ళ ఫాదరు ప్లస్ అతని మీద కూడా జైలు శిక్ష కూడా ఉంది సార్. ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఎట్లాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎట్లాంటి చెకింగ్ చేపట్టబోతున్నారు? ఈ మందుబాబులు వాహనాలు నడిపి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీని పట్ల ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సార్, కర్నూలు ట్రాఫిక్ పోలీస్ వారు మరియు జిల్లా మొత్తము ఎస్పీ మన విక్రాంత్ పాటిల్ సార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు, డిఎస్సీ ఆఫీసర్ సార్ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణంలో ప్రతిరోజు అన్ని స్టేషన్లు మేము దాదాపు ఈ సంవత్సరంలో మేము 1100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. ప్రతిరోజు 10, 8, 7 అట్లా రోజు పెడతాము. వాళ్ళకు కోర్టుకు పెడతాము. వాళ్ళు 10,000 రూపాయలు, తక్కువ అంటే 10,000 రూపాయలు, ఎక్కువ అంటే జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. దీని మీద కర్నూలు పోలీసు వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సార్. చూస్తున్నారు కదా, ఇది రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏదైతే ప్రధాన కూడల్లో యాక్సిడెంట్ గురై వాళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోయి ఆ ఫ్యామిలీ పడుతున్నటువంటి బాధలను ఒక ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కర్నూలు ట్రాఫిక్ సిఐ స్ట్రిక్ట్గా హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు.